ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, సిగ్గుపడాలి, మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. రేపటి క్రిస్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు. శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. ఇది శాంతి వర్ధిల్లాలి, దీనిలో కరుణ కలగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి? మీరు నేను పాత్రికేయ మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా. ఏం అడుగుతారు ఎవరైనా కూడా? కొత్తగా గెలిచిన సర్పంచులు మన మీద బాధ్యత ఉంటుంది, చాలా గొప్పలుగా అభివృద్ధిని జరిపించుకోండి, నేను మీకు అండగా నిలబడతా. ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు. సర్పంచ్ యొక్క విధులు నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు. మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ? ఏం నేర్పించినాడు? ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు? ఏం భాష నేర్పించినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మానం పిట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనకసూరు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటిని రండ భాష మాట్లాడటంతో ఈ బూతుల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు? అదేమన్నా బజార్ భాష అంటారు దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి?